హాయ్ హలో అండి, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అలాగే నేను కూడా బాగున్నాను. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ మాల అయితే నేను కొత్తగా ట్రెండింగ్లో ఉంది అన్నమాట. అందువల్ల నేనైతే ఇప్పుడు బాల్స్ తయారీ చేశాను అనమాట. నేను లావ్ బాల్స్తో అయితే షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, ఇప్పుడు అదే విధంగా చిన్న మాలలకి చిన్న బాల్స్తో అయితే ఇలా చేద్దాము అనేసి నేను ఇప్పుడు కొత్తగా తెచ్చాను అనమాట వీడియో మీ ముందుకైతే. ఇప్పుడు నేను ఎలా రెడీ చేస్తున్నాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియో అయితే ఇంకా షేర్ అవుతుందన్నమాట. అందుకే లైక్ అయితే అడుగుతున్నాను. ఇంకా ఇప్పుడు నేను రెడీ చేసే విధానం ఎలా అంటే, మనము ఫస్ట్ ఎంత పొడుగా కావాలనేది దారం చూసుకొని తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో నీడిల్ అయితే దారం వేసుకున్న తర్వాత ఉల్టా సైడ్ అయితే నిలబెట్టేశాను. చూడండి వీడియోలో ఇలా సూదిని అయితే నిలబెట్టేసి ఫస్ట్ గ్రీన్ కలర్ తీసుకున్నాను అనమాట. గ్రీన్ అండ్ మెరూన్ కలర్తో అయితే నేను రెడీ చేస్తున్నాను కదా. ఇప్పుడు నేను క్లాత్ ఫోల్డింగ్ చూస్తున్నారు కదా వీడియోలో, సింగిల్ ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. ఇలా చేసి ఫస్ట్ 3 క్లాతులు అయితే 3 సార్లు అట్లా నీడిల్కి అయితే కుచ్చుకొని ఒక పూస అయితే వేసుకోవాలన్నమాట మధ్యన. అట్లా 3 క్లాతులు ఒక పూస, 3 క్లాతులు ఒక పూస అయితే వేసుకొని 2 స్టెప్పులు రెడీ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ గ్రీన్, మళ్ళీ ఇప్పుడు మెరూన్ వచ్చి అదేవిధంగా 3 క్లాతులు ఒక పూస, 3 క్లాతులు ఒక పూస, ఆ విధంగా 4 స్టెప్పులు అయితే వేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకు ఏ సైజ్ మాలకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మనము క్లాతులు అయితే పెంచుకోవాలన్నమాట. నాకు ఇప్పుడు చిన్న మాల కాబట్టి నేను 4 స్టెప్పులే వేస్తున్నాను రెడ్ కలరు. లేదంటే 5 స్టెప్పులు వేసుకోవచ్చు, 7 స్టెప్పులు వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట అది వేసుకునేది. నేను సైజు మాల సైజు బట్టి మనం వేసుకోవచ్చు. ఇప్పుడు నేను అలా 3 క్లాతులు 4 స్టెప్పులు అయితే వేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, 3 క్లాతులు వేసుకున్న తర్వాత ఒక పూస కన్ఫామ్గా వేసుకోవాలి. మనకు అప్పుడైతే కొంచెం లుక్గా తెలుస్తుంది మాల పూస వేసుకోవడం వల్ల. నేనైతే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనేసి చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరైతే వీడియో చూసేవాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి, వీడియోకి లైక్ ఇచ్చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా, అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట వీడియో. అందువల్ల నేను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇచ్చేసేయండి. ఇంకా అలాగే ఇప్పుడు ఈ వీడియో అయితే అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను కన్ఫామ్గా మీకు రిప్లై ఇచ్చి నెక్స్ట్ వీడియోలో మీకు అర్థమయ్యేట్టుగా నేను ఇంకా క్లారిటీగా చెప్తాను. ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా మళ్ళీ గ్రీన్ వేసుకున్నాం కదా, ఆ విధంగానే పైన 2 స్టెప్పులు గ్రీన్ అనేది వేసుకోవాలన్నమాట. ఇంకా వేసుకున్న తర్వాత మనం లాస్ట్కి అయితే అలా లాగేసుకోవాలి. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకైతే అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఆ క్లాత్ ఒక స్టెప్ అయితే వేసుకున్నాం కదా, అదేవిధంగా ఇప్పుడు మొగ్గలు మనం ఎన్ని వేసుకోవాలి అని మన ఇష్టం అనమాట. మనకు ఎంత పొడుగు మాల కావాలి అని దాన్ని బట్టి మనం మొగ్గలు కూడా వేసుకోవాలి. ఇది మెయిన్ ఫస్ట్. నేనైతే ఇప్పుడు చిన్న మాల కాబట్టి 3 మొగ్గలు వేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ బాల్స్ చూపిస్తున్నాను కదా, ఈ బాల్స్ అయితే మీకు మెత్తగా ఇట్లా అనిగేది అలా ఏమీ కాదనమాట. మీరు వాటర్లో వేసినా కూడా బాల్ ఏమీ కాదు, బాగా గట్టిగానే ఉంది. ఇప్పుడు ఆ బాల్ అయితే వేసాను ఒకటి, మళ్ళీ 3 మొగ్గలు వేసుకుంటాను అనమాట. ఇది వైట్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది అనుకుంటున్నాను. చూడండి ఈ విధంగా అయితే వైట్ అండ్ గోల్డ్ ఉంటుందని నేను ఈ పూల మధ్యలో అయితే బాల్ వేసాను అనమాట. ఇప్పుడు నేను కొంచెం రెడీ చేసిన తర్వాత మీతో చూపిస్తా చూడండి. ఇలా వేసుకున్నాను, గ్రీన్ రెడ్ గ్రీను, మళ్ళీ వైట్ మల్లెపూల్లాగా ఉంటాయి, మళ్ళీ బాల్స్ గోల్డ్ కలరు అనేసి ఇలా రెడీ చేస్తున్నాను అనమాట. ఎంత లుక్గా ఉంది చూడండి. ఒకటేసారి మనం ఇలాంటి మాల వేసుకొని మన హ్యాండ్స్తో మనం చేసుకొని మన ఇంట్లో డెకరేషన్కి ఇలా వాడుకున్నాం అనుకో, మనకి ఇంకా ఎంతో ఇష్టంగా ఉంటుంది. మీకు ఇంకా ఇలాంటివి ఐటమ్స్ కావాలన్నా నేను మీకు పంపుతాను, మాలలు కావాలన్నా పంపుతాను. మీరు మాలలైనా ఓకే, క్లాత్ పూసలు మల్లె మొగ్గలు ఏవి కావాలన్నా నేను మీకు కొరియర్ చేస్తాను. మీకు
నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన పెడుతున్నాను కదా, ఆ నెంబర్కి అయితే మీరు కాలర్ మెసేజ్ చేయండి. నాకైతే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా ఇలానే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వీడియోలో చూపించాను కదా ఇంతకుముందు, మళ్ళీ అదే విధంగా రెడ్ గ్రీన్ కలర్ అదే క్వాంటిటీతోనే వేసుకోవాలి అన్నమాట. ఇప్పుడు మీరు ఎలాగైతే గ్రీన్ అండ్ రెడ్ వేసుకున్నారు అదేవిధంగా 3 క్లాతులకి ఒక పూస, 3 క్లాతులకి ఒక పూస, అట్లా 2 గ్రీన్ సెట్లు, రెడ్ 4 సెట్లు వేసుకున్నారు కదా, మళ్ళీ గ్రీన్ 2 సెట్లు, ఇది ఒక సెట్ అన్నమాట. తర్వాత మల్లె మొగ్గలు బాల్ అదే విధంగా కంటిన్యూ చేయాలి. మీకు ఎన్ని బాల్స్ కావాలి అనే విధానంగా అన్ని సెట్లు వేసుకొని లాస్ట్లో రింగ్స్ వేసేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలోనే. మనం ఇది లాస్ట్లో ఎలా తగిలించుకోవాలి అనేది, ఇంకా రింగ్స్ వేసేది కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలోనే చూపిస్తున్నాను అనమాట. మనం మ్యాగ్నెట్స్ రింగ్ ఎలా వేయాలి అనేది, ఇంకా ప్రతి ఒక్క దానికైతే మనం ఇలానే రింగ్స్ అయితే వేసుకోవాలి అనమాట. ఇప్పుడు ఈ మాల చిన్న మాల అయితే నేను రెడీ చేశాను కదా, ఇదే విధంగా పెద్ద గజమాల డోర్కి సెట్ అయితే నేను రెడీ చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి చిన్న ఫోటోకి అయితే రెడీ చేశాను అనమాట. ఇప్పుడు నేను ఇది రెడీ చేసిన ఫోటో వేసిన వీడియో కూడా మీతో షార్ట్లో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా సెట్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ వేసుకున్నా కదా, ఇలా సెట్ చేసుకొని మళ్ళీ మనము ఆ మల్లె మొగ్గల దగ్గరకు అయితే లాక్కోవాలి. మీకు నేను చూపించే విధంగా చేసుకోండి, చాలా ఈజీగా అయితే తొందరగా అయితే మీరు రెడీ చేసుకుంటారు మాలలు. కొంతమంది కష్టపడుతుంటారు, ఎలా పెట్టుకోవాలి నీడిలు, ఎలా చేసుకోవాలి అని ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. మెయిన్ మనకు కావాల్సింది ఇలా టబ్ చైర్ ఉన్నిందనుకో, మోస్ట్లీ అందరి ఇళ్ళల్లో ఉండొచ్చు చైరు, ఈ టబ్ చైరు. దీంట్లో ఐటమ్స్ మొత్తం నేను ఇలా పెట్టుకున్నాను కదా, క్లాతులు, మొగ్గలు, పూసలు, ఇలా అన్ని ఐటమ్స్ ఒక్క దగ్గరే పెట్టుకొని మనం హాయిగా కూర్చొని ఈ నీడిలు ఇట్లా దిండు ఉంది కదా టబ్ చైర్లో, దానికి ఇలా కుచ్చుకున్నామనుకో మనకు కుట్టేదానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా చూసుకొని కుట్టండి, మీకైతే ఈజీగా కుట్టొచ్చు అనమాట. నేను చూపించే విధంగా చూడండి. నేనైతే ఇప్పుడు బాల్స్ ఒక 4 బాల్స్ ఏమో వేసి రెడీ చేశాను. ఇట్లా చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే రెడీ అవుతుందన్నమాట మాల. ఎంత కలర్ఫుల్గా కనపడిస్తుంది చూడండి, వైట్ అండ్ గ్రీను, రెడ్, అందులో గోల్డ్ కలర్ బాల్స్ చాలా బాగా కనపడిస్తుంది. మీకైతే ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా మీరు ఎంత పొడవు పెట్టుకొని ఉంటారో, ఎన్ని బాల్స్ ఫస్ట్ ఐడియా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా చేసుకోండి, చాలా ఈజీగా అయితే మీరు తయారు చేసుకోవచ్చు. ఇంకా మీరు ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియో గురించి మీరు ఎంతమంది కామెంట్ చేస్తారో నేను కూడా చూస్తాను. ఎంతమందికి నచ్చుతుందో అనేది మీ ఒపీనియన్లో ఉంది, మీరు ఎలా చెప్తారో. ఇంకొక విషయం ఏమంటే, మీరు వీడియో చూసి కొంచెం సపోర్ట్ చేసి నాకు కామెంట్ చేసి లైక్ ఇచ్చారనుకో, ఇంకా ఇలాంటి వీడియోస్ మాకు కూడా చేయాలి అనేది ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. వీడియో తీసి ఎడిటింగ్ చేసి మీతో షేర్ చేసుకోవడానికి ఎంత కష్టమో తెలుసా, అందుకని నా కష్టానికి మీరందరూ లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇలాంటి ఇంకా మంచి మంచి మోడల్స్, మంచి మంచి డిజైన్స్తో అయితే వీడియోస్ చేస్తూ మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఆ వీడియోస్ మీకు కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా లోటస్ ఫ్లేవర్స్తో అయితే నన్ను వీడియో చేయమని అడుగుతున్నారు, చేస్తాను. ఇంకా ఆ వీడియో కూడా మీ ముందుకైతే తీసుకొని వస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా లాస్ట్ ఫైనల్ అయితే అయిపోయిందనమాట మాల రెడీ చేయడం చిన్నది. ఇప్పుడు నేను ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా రింగ్స్ రెడీ చేయడం. ఇక్కడైతే రింగ్ అయితే ఇలా వేసామన్నమాట. మనం లాస్ట్ దారం అయితే ఉంటుంది, మామూలుగా ఎలా గంటు వేసుకోవాలి అనేది అయితే చూపిస్తున్నాను చూడండి, వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇటుపక్క రింగ్స్ వేసుకోవడమే లాస్ట్ అనమాట. అలాగే ఇంకా రింగ్స్ వేసినాక నేనైతే ఈ మాలకైతే కింద కుచ్చు ఏమైతే పెట్టలేదు, నార్మల్గా అలాగే వదిలేసాను అనమాట. అయినా కూడా లుక్ చాలా బాగుంది. ఇంకా మీకైతే నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంతమంది కామెంట్ చేశారనేది ఈ వీడియోలో నేనైతే తెలుసుకుంటాను.
ఎవరు కామెంట్ చేశారో వాళ్ళకైతే నచ్చింది అని నేను అనుకుంటాను అనమాట. అందువల్ల తప్పకుండా కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ వీడియోలో చూసి మీకు నచ్చిన వాళ్ళకి కామెంట్ చేయండి.